అంటే అప్పుడు ఏమైనా ఇబ్బందులు పెట్టారా మిమ్మల్ని అంటే వైసీపీ వాళ్ళు? ఇంకా అది న్యాచురల్, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే చెయ్యలేదు, ఇబ్బంది పెట్టలేదు అంటే ఇంకా అది ఆశ్చర్యకర అంశం. 100% అన్ని రకాలైన సమస్యలు క్రియేట్ చేశారు. అవన్నీ కూడా తట్టుకొని ఖచ్చితంగా మనం గెలవాలని చెప్పనేసి 8 నెలల పైన క్యాంపెయిన్ చేసేసి అన్ని వర్గాల వాళ్ళని కలిసి విజ్ఞప్తి చేయటం, పరిస్థితులు వివరించడం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి ఇది మీకు ఉంటుందనేది, అలాగే నేను ఎమ్మెల్సీగా మీకు అండగా నిలబడి ఏ విధంగా పోరాడతానని చెప్పిన అంశాన్ని వివరించడం, అవన్నీ చేయటం వల్ల 100% ఒక నమ్మకంతో అవకాశం ఇచ్చారు. ఓకే. అంటే చాలామంది ఏమని మాట్లాడుతున్నారంటే ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సో హ్యాపీగా లేమని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? అసలు ఇప్పటి వరకు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి చేశారంటే ఏం చెప్తారు? చాలామంది హ్యాపీగా అని లేరు అని మీరు చెప్పే పదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓకే. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు సంక్షేమానికి సంబంధించి కొన్ని హామీలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం తరఫున, అలాగే అభివృద్ధి గురించి కొన్ని చెప్పడం జరిగింది. ఈరోజు సంక్షేమానికి సంబంధించి సూపర్ 6 హామీలు ఇచ్చారు. వాటన్నిటిని కూడా అమలు చేసినటువంటి పరిస్థితులు మనకి రాష్ట్రంలో ఉన్నాయి. ఎంత ఆర్థిక లోటు ఉన్నా 10 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అల్లకొల్లలో చేసి వెళ్ళిపోయారు. సో ఈరోజు రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లో ఉందన్న 100% 1వ తారీఖు ఎంప్లాయీస్ అందరికీ జీతాలు ఇస్తున్నా, సంక్షేమ పథకాలు ఏదైతే తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవహేళన చేశారు. నీకు 15,000 ఇస్తాడంట, అది ఇది అని చెప్పని కూడా మాట్లాడారు. వాటన్నిటిని నిరూపిస్తూ ఈరోజు 10,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రుల తల్లి ఖాతాలో వేసి విద్యా విధానానికి తెలుగుదేశం పార్టీ అలా కూటమి ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుందో చూపించారు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అట్లాగే మనకి శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. ఈరోజు నిరుద్యోగులకు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు చెప్పారు, యువగళం పేరుతోటి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. దాంట్లో ఈరోజు వన్ ఆఫ్ ది మెగా డిఎస్సి, ఈ రాష్ట్రంలో డిఎస్సీలు హయ్యెస్ట్ కండక్ట్ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారు.